దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పిల్లలు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి ఫిజికల్ చిల్డ్రన్, శారీరకమైన పిల్లలు. కానీ అపోస్తలులు పిల్లలు అనే మాటను సంబోధించినప్పుడు ఆత్మీయ పిల్లల గురించి కూడా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, వయస్సును బట్టి కాదు, కానీ ఆత్మీయంగా నేను కన్న నా బిడ్డలు మీరు అని పౌలు అనేక సందర్భాలు అంటాడు. పేతురు గారు అంటాడు. పేతురు గారు కూడా పేతురు పత్రికలో పిల్లలారా అనే సంబోధిస్తాడు. అంటే సంఘం కూడా పిల్లలతో పోల్చబడ్డారు. దేవుని ఎదుట నూతనంగా రక్షించబడిన ప్రతి వ్యక్తి చిన్నపిల్లవాడే. ఎందుకంటే అప్పుడు దేవుని తెలుసుకుంటున్న మనం పిల్లమే. మనం ఇంకా ఎదగాల్సింది, నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. సో ఆ చొప్పును మనం తీసుకుంటే పిల్లలారా అంటే సంఘమా, ఇప్పుడే ఎదుగుచున్న బిడ్డలారా, ఇప్పుడే దేవుని వాక్యం నేర్చుకుంటున్న వారులారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రులు. ఇక్కడ ఎవరు తల్లిదండ్రులు? తల్లిదండ్రులు అంటే ఎవరు ఇక్కడ? అంటే ఆత్మీయంగా మనల్ని దేవుడు ఎవరైతే మనల్ని అప్పగించాడో, ఎవరి దగ్గర నేర్చుకోమని మనల్ని పెట్టాడో, ఎవరి ద్వారా మనం బోధని నేర్చుకుంటున్నామో, ఎవరి ద్వారా దేవుని సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామో వినుడి, వారి మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. అంటే ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులకు ఇచ్చే రెస్పెక్ట్ ప్రభువు మెచ్చుకుంటున్నాడు. మాటను గమనించారా? అంటే ఇక్కడ మనం ఏం చేసినానండి, ప్రభు మెచ్చుకుంటున్నాడా, ప్రభు ఇష్టపడుతున్నాడా అనే కాన్సెప్ట్తోనే చేస్తున్నాం ఇక్కడ. లేదండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి, వాళ్ళ మాట వినేది ఏంటి? నో, ఇట్స్ నాట్ అబౌట్ దెమ్. ప్రభు మెచ్చుకొనదగినది అంటే ప్రభు మెచ్చుకుంటాడంట. చూడండి సంగమా, మన ఆత్మీయ దైవజనులకు, మన ఆత్మీయ నాయకులకు మనం లోబడి ఉండటం, వారి మాట వినటం, మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో అప్పుడు దేవుని వాక్యం అంటుంది ప్రభు మెచ్చుకుంటాడంట. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడని చెప్పాడు దేవుడు. సో చిన్నపిల్లలకి ఒకవేళ ఈ వాక్యం చదివినా కూడా అది ఎంతవరకు అర్థమవుతుంది? ఒక లెవెల్ వరకు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులకి, చిన్నపిల్లలకి ఈ మాట అర్థం కాదు. కానీ ఒకంత ఊహ వచ్చి అది వాళ్ళు చదువుతున్నప్పటికీ అది పెద్దయినాకే అర్థమవుతుంది తప్ప ఇప్పట్లో అర్థం కాదు. ఎందుకంటే ఆ వయస్సే అలాంటిది. సో ఇప్పుడు ఆత్మీయంగా చిన్నపిల్లలుగా ఉన్న మనకి ఈ మాటను స్వీకరించి మనకు ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో, నేర్పిస్తున్నారో వారి మాట వింటూ వారికి సబ్మిట్ అవుతూ, ఇదంతా కూడా దేవుని దృష్టికి యోగ్యమైందని మనం తెలుసుకున్నప్పుడు ప్రభువు దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఆమేన్. ఎందుకంటే అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే దేవుడు సంతోషించాలి. సో మన ఆత్మీయ నాయకులకి, వారు చెప్పే మాటలకి, వారు చెప్పే వాక్యానికి వింటూ లోబడటం అనేది దేవునికి సంతోషం అని తెలిసినప్పుడు మనం మరింత శ్రద్ధతో ఆ పని